హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు వచ్చేసరికి మనం డీసెట్కి సంబంధించి బుక్స్, అదేవిధంగా స్టడీ మెటీరియల్ ప్రిపరేషన్ ఏ విధంగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, సిలబస్ ఏంది, అసలు ఎలా చదవాలి, అసలు ఏ బుక్స్ చదవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేసేయండి. మనకు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేసేయండి. నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి మీ లైక్స్ అనేది నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయాలనే దానికి బూస్టింగ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఇది డీజిల్ సంబంధించి బుక్స్, అదేవిధంగా ప్రిపరేషన్ ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. మంచి మార్క్స్ రావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు యూజ్ అవుతుంది. మంచి మార్క్స్ రావడానికి అసలు మీరు ఏమేమి చదవాలి, అసలు సిలబస్ ఏముంటుంది, ఏంది, అసలు అన్ని కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ గా చూసుకున్నదే మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం. చిన్నగా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం వీడియోలు చేసాము సిలబస్ పైన, కానీ జస్ట్ సింపుల్ గా మాట్లాడుకుందాం. ప్రతి డీసెట్ లోపల మనకు 3 మీడియంస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ తెలుగు, తర్వాత ఇంగ్లీష్, ఉర్దూ. ఈ 3 మీడియంస్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే నార్మల్ గా అందరికి ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, బయోసైన్స్ ఉంటుంది, సోషల్, జీకే అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ ఇవి ఉంటాయి అనమాట. మ్యాథ్స్ వచ్చేసరికి 20 మార్క్స్ అనమాట. తర్వాత ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 10 మార్క్స్, బయోసైన్స్ వచ్చేసరికి 10 మార్క్స్, సోషల్ వచ్చేసరికి 20 మార్క్స్, జీకే అండ్ టీచింగ్ అప్ టు 10 మార్క్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్స్ అయితే అందరికీ కామన్ గా ఉంటాయి. ఈ వచ్చేసరికి ఈ సబ్జెక్ట్స్ అందరికి కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకు 70 మార్క్స్ అనమాట. 70 మార్క్స్ కామన్ గా అందరికి ఉండే సబ్జెక్ట్స్ అందరికి ఉంటాయి. ఉర్దూ మీడియం అయినా కానీ, ఇంగ్లీష్ మీడియం అయినా కానీ, తెలుగు మీడియం అయినా, ఏ మీడియం అయినా సరే ఈ కామన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి తెలుగు 20 మార్క్స్ ఉంటాయి అనమాట మెయిన్. తర్వాత ఆప్షన్ వచ్చేసరికి ఆప్షనల్ గా 10 మార్క్స్. మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ 10 మార్క్స్, లేదా ఉర్దూ మీడియం తీసుకుంటే ఉర్దూ మీడియం 10 మార్క్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగు మీడియం వాళ్ళతో తీసుకున్నాం అనుకోండి కోర్సు, వాళ్ళకి 20 మార్క్స్ ఉంటాయి అనమాట. ఎగ్జామ్ లో కూడా 20 మార్క్స్ తెలుగు ఉంటాయి. 10 మార్క్స్ వచ్చేసరికి ఆప్షనల్ గా మీరు ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో దానివి 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియం చూడండి, ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళకు ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటాయి. ఆప్షనల్ గా 10 మార్క్స్ ఏవి, మీరు తెలుగు సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఉర్దూ అయినా ఏదైనా తీసుకోండి, మనకైతే 10 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇవి మార్క్స్ అనమాట, 20, 10. ఉర్దూ మీడియం తీసుకున్నట్లయితే ఉర్దూ మీడియం వాళ్ళకు 20 మార్క్స్ ఏముంటాయి, ఉర్దూ మీడియం ఉంటాయి అనమాట. ప్లస్ 10 మార్క్స్ ఏముంటాయి, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా దానికి సంబంధించిన మార్క్స్ 10 మార్క్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ గా తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళకు ఇవన్నీ కలిపి 70 మార్క్స్ ప్లస్ 30, 100 అనమాట. ప్లస్ 30. అదే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఈ ఓవరాల్ గా 70 మార్క్స్ ప్లస్ 30 వచ్చేసరికి 100 అనమాట. 100 మార్క్స్. ఉర్దూ మీడియం కూడా సేమ్, ఈ 30 మార్క్స్ ప్లస్ ఇవి 70. మనకు ఇక్కడ అందరికి నార్మల్ గా ఉండేటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, బయోసైన్స్, సోషల్ అండ్ జీకే అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ ఇవి ఉంటాయి అనమాట. సిలబస్ వీటి నుంచే వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు 10th to 6th ఇంగ్లీషు, తెలుగు, హిందీ అయితే ఎక్కువ ఉండదు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయోసైన్స్, సోషల్, జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ ప్రతి మీడియం వాళ్ళకి వస్తాయి అనమాట. ఎవరైనా సరే ప్రిపేర్ కావాలంటే మీకు బెస్ట్ బుక్స్ ఏంటి చెప్తాను. బెస్ట్ బుక్స్ వచ్చేసరికి మనకు 6th to 10th బుక్స్ అనమాట. ఆల్ బుక్స్ అంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఈ బుక్స్ నుంచి వస్తాయి. ఎవరికైనా మీకు బుక్స్ అందుబాటులో ఉంటే బుక్స్ చదవడం ఉత్తమం అనమాట. లేదు మీకు బుక్స్ లేవు, అందుబాటులో లేవు అంటే బుక్స్ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్స్ అనేది మనకు SCERT ఈ వెబ్సైట్ నుంచి మనం బుక్స్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా బుక్స్ నుంచి నార్మల్ గా బుక్స్ దొరికితే బుక్స్ చదవండి. లేవు మా బుక్స్ దొరకలేవన్నా అంటే ఈ పీడిఎఫ్స్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం అనమాట. చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మీరు మొబైల్ కానీ పీసీ కానీ సేమ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగానే చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ బార్లో SCERT అని టైప్ చేయండి. సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ ఉందా, ఈ లింక్ పైన ఓపెన్ చేయండి. డైరెక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లోకి తీసుకొస్తాను అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ తర్వాత మీరు కింద స్క్రోల్ చేసేయండి. మనకు ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా, ఈ టెక్స్ట్ బుక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన
ఈ టెక్స్ట్ బుక్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బుక్స్ అన్నీ ఉంటాయి. ఆన్లైన్లో పీడిఎఫ్ లాగా ఉంటాయి అనమాట. నేను నార్మల్గా ఇప్పుడు చూడండి 10th క్లాస్ సంబంధించిన బుక్స్ అనమాట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, హిందీ మీడియం ఈ విధంగా ఇచ్చారు. మనకు ఫస్ట్ లాంగ్వేజ్, అదర్ మీడియా, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారనమాట. నేను ఇప్పుడు నార్మల్గా ఒక బుక్ చూపిస్తాను చూడండి. సేమ్ మీరు తర్వాత 9th క్లాస్ కానీ, తర్వాత వచ్చేసరికి 8th క్లాస్ కానీ, తర్వాత వచ్చేసరికి మనకు ఇక్కడ 7th, 6th ఇట్లా క్లాసెస్ అన్ని చూసుకోవచ్చు. జాగ్రత్తగా మీరు యూజ్ అవుతుంది అనమాట. మనకు ఫర్దర్గా ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా బుక్స్ లేని వాళ్ళు ఈ విధంగా బుక్స్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో చదువుకోవచ్చు. ఒక బుక్ని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. ఇది బయాలజికల్ సైన్స్ బుక్ని క్లిక్ చేద్దాం. తెలుగు మీడియంది డౌన్లోడ్ అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇవ్వడం ఇలా రావడం జరుగుతుంది. జీవశాస్త్రం 10th క్లాస్ అని చూడండి, 10వ తరగతి. కిందికి స్క్రోల్ చేసేయండి. మనకు సేమ్ మన బుక్ ఎట్లా ఉంటుందో ఆ విధంగానే రావడం జరుగుతుంది చూడండి. పోషణ ఫస్ట్ లెసన్ వచ్చేసరికి మనకు పోషణ, దానికి సంబంధించిన పీడిఎఫ్ అనమాట. చూడండి ఈ విధంగా బుక్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ బుక్స్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్ చేసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఇవి రాస్తూ మీ దగ్గర ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోవడం వల్ల మీకు ప్రిపరేషన్ ఈజీగా అవుతుందన్నమాట. ఇట్లా బుక్స్ చదవడం చాలా మనకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇది తెలుగు మీడియం బుక్ కదా, నేను ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్ పైన క్లిక్ చేస్తున్నాను. సేమ్ 9th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ ఏ బుక్స్ అయినా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ జర టైం పడుతుంది. ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ అవుతుంది. చూడండి మనకు ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే ఓపెన్ కావడం జరిగింది. న్యూట్రిషన్ సేమ్ మనము మంచిగా చదువుకోవచ్చు అనమాట. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ప్రిపరేషన్ ఎవరైతే ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా సింపుల్గా మీ మొబైల్లోనే పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు దాంట్లో సేమ్ నేను చెప్పినట్టు డౌన్లోడ్ చేసుకోండి. మీకు పీడిఎఫ్స్ డౌన్లోడ్ అయితే బుక్స్వి, ఆ బుక్స్ పీడిఎఫ్ని మీరు చదువుకోవచ్చు, ప్రిపేర్ కావచ్చు. ఇంకా అది కూడా మీకు ఇబ్బందిగా ఉంది, అట్లా కూడా మీకు కాదు అనిపించినప్పుడు స్టడీ మెటీరియల్స్ అనమాట. స్టడీ మెటీరియల్స్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్గా అన్ని సెర్చ్ చేశాను, పెద్దగా ఏం లేవు. ఒకటి ఓన్లీ విజేత కాంపిటీషన్ వాళ్ళది ఆల్ ఇన్ వన్ వాళ్ళది ఉందన్నమాట. ఆల్ ఇన్ వన్ మెటీరియల్ ఉంది. అందులో ఈ మెటీరియల్ లోపల మనకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్, జీకే అండ్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇవైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ మీడియం సంబంధించిన బుక్స్ తీసుకోండి. ఇందులో తెలుగు మీడియం ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఉంది, రెండు ఉన్నాయన్నమాట. విజేత కాంపిటీషన్ వాళ్ళ బుక్ ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అన్ని ఉంటాయన్నమాట. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కానీ ఈ బుక్స్ సంబంధించిన లింక్స్ కానీ మన వీడియోలో డిస్కస్ చేసుకోబోయే ప్రతి వెబ్సైట్ సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ఇంచుమించు ఒక్కొక్క బుక్ కి 600 అబో అట్లా ఉన్నాయన్నమాట. ఆ బుక్స్ లో పాత బుక్స్ కూడా సేమ్ ఉంటాయి. మీ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఈ విజేత కాంపిటీషన్ సంబంధించిన మెటీరియల్ ఉంటే తీసుకోండి. ఇది ఫర్దర్ గా మనకు టెట్ లో కూడా ఇంచుమించు సేమ్ సిలబస్ ఉంటుంది. కొన్ని ఎక్స్టెన్షన్ గా ఉంటాయి. దానికి సంబంధించిన మెటీరియల్స్ తర్వాత తీసుకున్నారు, ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ మనకి ఇప్పుడు ఈ ఎంట్రన్స్ సంబంధించిన బుక్స్ మాత్రమే కదా మనం డిస్కస్ చేసుకున్నది. ఈ మెటీరియల్ అయితే సరిపోతుంది. ఇదే బెస్ట్ మెటీరియల్ నాకు తెలిసి. ఇంతకు మించి వేరే మెటీరియల్స్ అయితే ఏం లేవు. జస్ట్ అది తీసుకొని చదివితే సరిపోతుంది. దాంట్లో మనకు చాలా సిలబస్ అయితే ఉంది. అంత సిలబస్ మనం చదవాలన్నా అంటే ఖచ్చితంగా టైం లేదు. కాబట్టి మీరు ఇంపార్టెంట్ సిలబస్ చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్ సిలబస్ మనము మాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ మెటీరియల్స్ లో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా ఉంటాయి. తీసుకోండి, కొంచెం మీకు వీలైతే తీసుకోండి, లేకపోతే ఎక్కువ ఇబ్బంది పడకండి. జస్ట్ ఇది బెస్ట్ ఆప్షన్. ఈ పీడిఎఫ్ చదవడము, ఈ మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే లేకపోతే మీ స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇందులో కూడా చాలా సిలబస్ ఉంటుంది కదా, మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అనేటికల్లా చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి మీ ఇందులో కూడా ఇంపార్టెంట్ మాత్రమే చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనకు చదివితే రివిజన్ సరిపోతుంది. పెద్దగా అంత టఫ్ గా కూడా ఏం ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ ఈ ఇయర్ లో కొంచెం కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంచెం మేబీ ఇస్తే ఇవ్వచ్చు. మనము ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మనకు ప్రిపరేషన్ టిప్స్ వచ్చేసరికి మనకు ప్రిపరేషన్ ఏ విధంగా చదివితే మీకు బెస్ట్ మార్క్స్ వస్తాయి, అసలు ఎలా చదవాలి ఏంది అనే దాని గురించి ప్రిపరేషన్ టిప్స్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ సంబంధించిన పేపర్స్ అనమాట. మీరు ప్రీవియస్ సంబంధించిన పేపర్స్ చూడండి, మీకు దగ్గరగా వీలు ఉంటే చూడండి. నేను కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి వీడియో చేయలేకపోతున్నా. 2-3 days తర్వాత ప్రిపరేషన్ కి సంబంధించిన ప్రీవియస్ సంబంధించిన పేపర్స్ కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ మీరు ఎక్కువ రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి కొంచెం చూడండి, ఆ క్వశ్చన్స్ చూడండి. మీకు క్వశ్చన్ పేపర్ ఐడియా వస్తుంది అనమాట. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇస్తున్నారు, ఏం అడుగుతున్నారు
అనే దాని గురించి మీకు ఐడియా వస్తుంది కాబట్టి ప్రీవియస్ పేపర్స్ చూడండి. తర్వాత మీరు చాలా మటుకు మనకు ఈ జనరల్ నాలెడ్జ్ టీచింగ్ యాప్టిట్యూడ్ సేమ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి చూడడానికి ట్రై చేయండి. మ్యాథ్స్, సోషల్. ఇంకొక టిప్ ఏంటంటే మనకు వచ్చేసరికి 20 మార్క్స్ మ్యాథ్స్ ఉన్నాయి, 20 మార్క్స్ సోషల్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ ని ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. మ్యాథ్స్, సోషల్ ఈ రెండు ఎక్కువ చదవడానికి ట్రై చేయండి, మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనము ఈ తెలుగు, ఇంగ్లీష్ ఈ క్వశ్చన్ లో కూడా మనకు మంచి మార్క్స్ తెలుగు మీడియం వాళ్ళు కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ, ఉర్దూ మీడియం వాళ్ళు కానీ ఈ క్వశ్చన్స్ కూడా 20 మార్క్స్ ఉన్నాయి కదా, మీరు ఆ సబ్జెక్ట్స్ లో కూడా మీరు మార్క్స్ గెయిన్ చేస్తేనే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ కంప్లీట్ గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. దీన్ని ఖచ్చితంగా యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను చెప్పిన టిప్స్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మ్యాథ్స్, సోషల్ ఇవి చదవడం ఎక్కువగా, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఎక్కువ చూడడం కానీ ఇది మీరు ట్రై చేస్తే మీకు మంచి మార్క్స్ రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి మనము సిలబస్ గురించి, బుక్స్ గురించి, ప్రిపరేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సిలబస్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ లేవు. కొందరు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని అడుగుతున్నారు, నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఉండవు. ఈ విధంగా నేను చెప్పిన కదా, ఈ టిప్స్ ను యూజ్ చేసుకొని మీరు మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాలని ట్రై చేయండి. ఈ వీడియో ఇంతనమాట. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.